ఓం నమః శివాయ. పంచ నరసింహ పుణ్యప్రదేశమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి గంట ప్రయాణ దూరంలో సమస్త పాపాలను పోగొట్టే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం భక్తుల పాలిట కల్పవృక్షంగా నిలిచి ఉన్నది. సకల ప్రాణుల ఎడల దయ కలిగి ఉండటమే మహాదేవారాధన అంటూ తోటి మానవులైన అభాగ్యులను ఆదుకునేందుకు ఎందరో సేవామూర్తులు ఈ శైవక్షేత్రానికి విచ్చేస్తూ తోచిన సాయం చేసి మానవత్వాన్ని చాటుతున్నారు. హైదరాబాద్ శంషీర్గంజ్ నుండి వచ్చిన టి రవిచంద్రరెడ్డి గారు శివయ్య సేవలో తరించి అభాగ్యులకు సాయం చేశారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని వారి గోత్రనామాలతో అర్చనలు చేయించుకొని లింగాకారునికి స్వయంగా అభిషేకం చేసి ముక్కంటీసుని మంగళాశీస్సులు పొందారు. ఇదే ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే హర హర మహాదేవ. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న హోమంలో పాల్గొని పూజలు చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. మహామృత్యుంజయాయుధం నమః. మహాగాయత్రీ దేవతాయుధం నమః. దైవదర్శనమనంతరం శివాలయ నిర్మాణంలో తమ వంతు సహకారంగా ఇటుక సాయం అందించి శివానుగ్రహాన్ని పొందారు. ఈ క్రమంలో అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి నిర్భాగ్యులను ప్రత్యక్షంగా వీక్షించి వారికి అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం సేవా మార్గంలో సేవామూర్తి రవిచంద్రారెడ్డి గారి తండ్రి గారు కీర్తిశేషులు జనార్దన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అనాథుల ఆకలి తీర్చేందుకు తోచిన సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. భక్తి మార్గం సేవా మార్గంలో తరించిన సేవామూర్తి రవిచంద్రారెడ్డి గారి కుటుంబంపై ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.